హీరోగా తెలంగాణ ప్రజలు అభిమానిస్తారు ఆయన తప్ప ఆయనను ఎప్పుడు కూడా వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వ పరంగా కొన్ని నిబంధనలకు అనుగుణంగా కొన్ని అనుమతులు కూడా ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం. దానిలో భాగంగా పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, దేనికి రాలేదనే విషయం ఒక విషయం అయితే, ఆయన నోటికి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడే సరైన పద్ధతి కాదు. జాగిరి గిగిరి అని మాట్లాడే కరెక్ట్గా. ఇలా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు చాలా గౌరవం ఇస్తారు, అన్నదమ్ములాగా చూసుకుంటారు తప్ప మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కదా ఈ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు మంచి మనసు, తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు కైండ్ హార్ట్ ఎవరికి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో పట్ల రాజకీయంగానే మీటింగ్ పెట్టుకొనియండి. ఇలా అనుమతికి నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు పెట్టుకొని మీటింగ్ చేసుకోమనండి. దానికి నోటికి ఎంత వస్తుందో మా దయాకర్ గారిని దళిత మిత్రుడిని పట్టుకొని దళితుని ఇష్టానుసారంగా అవమానపరచుకుంటూ మాట్లాడు, లేదా ప్రభుత్వాన్ని అవమానపరచుకుంటూ మాట్లాడు, జాగిరని మాట్లాడేది సరైన పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ గారికి సూచన చేస్తారు. రాబోయే కాలంలో ఆయనే నిలబడతా. రెండో జనసేన వచ్చినా ఇంకెప్పుడు వచ్చినా కూడా ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే 2029 కూడా రెండోసారి కూడా ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలను ఆశీర్వదించారు. రెండోసారి వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారనే విషయాన్ని మనం చేస్తాం.